బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడే కుకట్పల్లికి బయలుదేరిన. టైం 6:30 అవుతుంది. 7:30 లోపు లాగిన్ అయ్యి, ఈరోజు సండే ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాం. సండే వీక్ లాస్ట్ డే కాబట్టి ఈ వీక్ మండే పోలేదు. మండే ట్రయల్ కోసం చేసినని చెప్పినా కదా, మండే పోలేదు. మండే ట్యూస్డే నుంచి కంటిన్యూగా చేస్తే ఈరోజు సిక్స్త్ డే ఎర్నింగ్స్ ఎంత అయితే చూద్దాం. వీక్ లాస్ట్ డే. ఇప్పుడైతే వచ్చిన కరెక్ట్ 6:50కి లాగిన్ అయినా. ఫస్ట్ ఆర్డర్కు 31 రూపీస్ వచ్చింది. ఈరోజు సండే కాబట్టి 4-5 రూపీస్ ఎక్కువ వస్తుంది 1.7 కిలోమీటర్స్కి. బ్యాటరీ స్టేషన్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా 4 ఉన్నారు. 15 మినిట్స్కి 20 మినిట్స్కి బ్యాటరీ ఉంది. 6 ఆర్డర్స్ అయినాయి. 204 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 10:40 అవుతుంది. అంటే కనీసం ఒక 8 ఆర్డర్స్ అయితే ఉంటాయి కానీ ఈ టైంకి 10:40కి. కానీ బ్యాటరీ స్టేషన్ దగ్గర 35 మినిట్స్ వేస్ట్ అయింది. బ్యాటరీలు రెడీ కాలేదు. బ్యాటరీలు అన్నీ ఎంటీగా ఉండే. మిషన్లో ఫుల్ క్రౌడ్ ఉండే అందుకని ఆడ 35 మినిట్స్ పోయింది. ఓపెన్ చేయాలి. 11th ఆర్డర్, 13th ఆర్డర్ ఇది. అబ్బా, పెద్ద పరిశాన్ అయింది. ఆ కుక్కట్పల్లిలో ఒకటే పవర్ స్టేషన్ ఉంది, ఒకటి స్వెటర్లో. ఆ దాని గారు ఫుల్ క్రౌడ్. ఇప్పటికే 4-5 లైన్లో ఉన్నారు. అదేమో 15 మినిట్స్కి ఒక బ్యాటరీ ఫుల్ అవుతుంది. మళ్ళీ కుక్కట్పల్లి నుంచి బాలనగర్ ఫిరోజీగూడ ఉంది కదా, అక్కడికి వచ్చిన. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన. ఇదిగోండి ఫిరోజీగూడ దగ్గరికి వచ్చిన. ఇక్కడ స్టేషన్లో అయితే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లు అయితే 4 ఉన్నాయి. అక్కడ ఒకటే ఉంది. దానికోసం క్యూలో ఉన్నారు. అసలు అదొకటి ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి అక్కడేమైనా స్టక్ అయినా, బ్యాటరీ స్టక్ అయినా, ఏమైనా స్టక్ అయినా మళ్ళీ రావాలంటే 6 కిలోమీటర్లు రావాలి ఫిరోజీగూడకి. అదొకటే ఇబ్బంది అయిపోయింది. అది కూడా ఇబ్బంది అయిపోయింది అనుకోండి. 24 అవర్స్ ఇది కాకపోతే టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నైట్ 9 దాకానే ఉంటారు. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకానే ఉంటారు. నైట్ మాత్రం బ్యాటరీ ఏమైనా ఇరుక్కుపోయింది అనుకోండి, 9 తర్వాత మార్నింగ్ తీసుకోవడమే. ఏదైనా స్టక్ అయితే అనుకోని అనుకోని పరిస్థితుల్లో స్టక్ అయితే అంతే తప్ప అది కథ. అసలు మార్నింగ్ 1 అవర్ లేట్ అయింది. అండ్ ఇప్పుడు 1.5 అవర్ లేట్ అయింది. కూకట్పల్లిలో ఫస్ట్ నాకు రిటర్న్ ఆర్డర్ పడ్డది. ఒక 4 days తర్వాత రిటర్న్ ఆర్డర్ పడ్డది. ఇక్కడ మన ఉమిని హాస్పిటల్ ఉంది కదా, దాని వెనుక బాలాజీ నగర్ ఉంది కదా, బాలాజీ నగర్లో ఆర్డర్ వేయడానికి వెళ్ళినా. మళ్ళీ ఇచ్చిన వెంటనే కిందికి రాగానే రిటర్న్ ఆర్డర్ పడ్డది. మళ్ళీ ఇప్పుడు అది కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రిటర్న్ ఆర్డర్ ఇది. ఫస్ట్ టైం రిటర్న్ ఆర్డర్. అబ్బా, రిటర్న్ ఆర్డర్ పడితే ఒక ఆర్డర్ కలిసి వస్తుంది అనుకున్నా కానీ రిటర్న్ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఆమె కస్టమర్ ఫోన్ చేసి పిల్లలు ఐస్ క్రీమ్ తిన్నారులేండి, అది రాకండి అని అంటే మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయించిన. ఏదో ఒకటి కౌంటర్ అవుతుండే అనుకున్నా కానీ పోయింది అది కూడా. ఇది 16th ఆర్డరు. 20 ఆర్డర్స్ అయినాయి. 653 ఆర్డర్ ఎర్నింగ్స్ అయింది. టైం వచ్చేసి 7:05 అవుతుంది ఇప్పుడు. 20 ఆర్డర్స్కి 653 బ్యాలెన్స్ అంటే అంతే. డిస్టెన్షన్ తక్కువ కదా, ఏం చేయలేం. ఇది 21st ఆర్డర్. ఇది ఇందాక ఏమైంది తెలుసా, లిఫ్ట్ స్టక్ అయిపోయింది. నేను రెండో ఫ్లోర్ నుంచి కిందికి వస్తున్నా. పైకి వచ్చేటప్పుడు బాగానే ఉంది, కిందికి వచ్చేటప్పుడే స్టక్ అయిపోయింది. లోపలికి పోయినా స్టక్ అయిపోయింది. ఇక మళ్ళీ బెల్ బటన్ నొక్కితే 4-5 సార్లు నొక్కితే మళ్ళీ అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తీసారు. మొత్తం 742 బ్యాలెన్స్ అయింది. 23 ఆర్డర్స్ అయినాయి. టైం వచ్చేసి 8:51 అవుతుంది. అంటే 30 ఆర్డర్స్ చేస్తే 285 ఇన్సెంటివ్ ఉంది. కానీ 30 ఆర్డర్స్ చేయలేకపోతుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే బ్యాటరీ స్టేషన్ దగ్గర మార్నింగ్ అర్ధగంట మార్నింగ్ వేస్ట్ అయింది. మళ్ళీ మధ్యాహ్నం వేస్ట్ అయింది. అక్కడ కొంచెం టైం వేస్ట్ అయింది. లేకపోతే ఇప్పటి వరకు 27కి అట్లా రీచ్ అవుతుండే. కానీ చెప్పలేం, వేస్తుండొచ్చు, లేకపోతే లేదు. అంత రిస్క్ తీసుకోదలుచుకోదా. ఇది లాస్ట్ ఆర్డర్. ఇది ఇంకా ఈ స్టోర్కు బాయ్ చెప్పే టైం వచ్చింది.
ఆర్డర్స్ ఏమో 24 అయినాయి. ఆర్డర్ ఎర్నింగ్స్ ఏమో 779 ఏమో అయింది. ఇన్సెంటివ్ 190 యాడ్ చేసుకుంటే 900 చిల్లర ఏమో అంత అయింది. అయితే ఇంకోటి ఏంటంటే లాగిన్ అవర్స్ మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. లాగిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ పూరి స్టోర్లో 12 అవర్స్ చేస్తే ఒక 900 to 1100 వస్తాయి, కంపల్సరీ వస్తాయి. అదే కుక్కట్పల్లి స్టోర్లో రేడియేషన్ డిస్టెన్స్ తక్కువ కాబట్టి 2 kilometers అండ్ 1.5 kilometer 1.7 టాప్ ఎక్కువ పడుతుంది. 1.7 2 దాకానే ఎక్కువ పడుతుంది. ఇంకా 3 పడాలంటే చాలా కష్టం. 3 పడదు. 3.4 నాకు డేలా ఒక్కరోజేమో ఒక్క ఆర్డర్ పడుతుంది. ఒక 20 ఆర్డర్స్ చేస్తే ఒక్క ఆర్డర్ 3.4 3.2 పడుతుంది. అంటే అంత తక్కువ డిస్టెన్స్ అనమాట. సో కాబట్టి అక్కడ అమౌంట్ కూడా తక్కువే. ఇక్కడ సైనిక్ పూర్లో ఏంటంటే ఒక్కోసారి 6 పడుతుంది. అక్కడ వేరే స్టోర్లో ఆ వస్తువు దొరకకుంటే ఈ స్టోర్లో ఆ వస్తువు ఉంటే 6 kilometers కూడా పడుతుంది. కానీ మ్యాక్సిమం అయితే 4 kilometers 4.5 4.7 కంపల్సరీ పడుతుంది. ఒక 20 ఆర్డర్స్ చేస్తే ఒక 10 ఆర్డర్స్ దాకా 4 kilometers కంపల్సరీ పడుతుంది ఎక్కడ సైనిక్ పూర్లో. సో అది తేడా. అది దానివల్ల ఎర్నింగ్స్ కుక్కట్పల్లిలో తక్కువ అవుతుంది. కుక్కట్పల్లిలో ఎర్నింగ్స్ ఎందుకు తక్కువ అవుతుంది అంటే రేడియేషన్ పరిధి తక్కువ డిస్టెన్షన్ కాబట్టి 2 kilometers 2.5 kilometers మహా అంటే 3 kilometers కాబట్టి ఆ సర్కిల్లో అంతే వస్తుంది కాబట్టి తక్కువ అమౌంట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేసుకొని ఒక 10 minutes 20 minutes ఉండడం ఇది వేస్ట్ అవుతుంది. ఇది వేస్ట్ అంటే ప్రతి స్టోర్లో ఉండేది. కానీ అదే ఆర్డర్ డిస్టెన్షన్ ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 kilometers పోయినాం అనుకోండి. 4 kilometers పోతే ఆర్డర్ ఎర్నింగ్స్ ఎక్కువ వస్తుంది. అదే 2 kilometers 1.5 kilometers పోతే ఏమొస్తుంది? రాదు కదా. అది ఇక్కడ తక్కువ వస్తుంది కుక్కట్పల్లిలో. అదే సైనిక్ పూరి స్టోర్లో అయితే దీంట్లో ఎట్లా అంటే 4 kilometers రెగ్యులర్గా పడతాయి. అంటే ఇందాక చెప్పినట్టు 20 ఆర్డర్స్ చేస్తే అందులో 10 11 కంపల్సరీ 4 kilometers పడతాయి కాబట్టి ఎర్నింగ్ అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఓన్లీ కుక్కట్పల్లిలో 2.5 kilometers ఎక్కువ లేకపోతే 2.5 kilometers కాబట్టి డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఎర్నింగ్ అమౌంట్ తక్కువ వస్తుంది. అది ఇందులో తేడా తప్ప మిగతా అన్నీ సేమ్ టు సేమ్ అదే పైసలు అదే ఇక్కడ కూడా ఇక్కడ కుక్కట్పల్లి అంటున్నాం. సైనిక్పూర్లో కూడా 1.5 1.2 పడితే 23 24 25 వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు అక్కడ కూడా అంతే వస్తుంది. ప్రతి ఆర్డర్కు అదే అమౌంట్ వస్తుంది. సో కాబట్టి ఎర్నింగ్ అమౌంట్ తక్కువ అవుతుంది. లాగిన్ అవర్స్ ఏమో ఎక్కువ అవుతున్నాయి. అంటే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. కానీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అండ్ వచ్చే ఎర్నింగ్ అమౌంట్ ఏమో తక్కువ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైనిక్పూర్లో నేను చేసింది సైనిక్పూరి కాబట్టి సైనిక్పూర్లో 12 hours చేస్తే ఒక 900 to 1000 rupees చేస్తే అదే కుక్కట్పల్లిలో చేస్తే 650 to 700 750 అంతే, అంతకన్నా ఎక్కువ రాదు. ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి ఎర్నింగ్ అవర్ అంటే అంతే గంట కిందని 66.3, లాగిన్ అవర్స్ వచ్చేసి 14.3, ఆర్డర్స్ ఏమో 24, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 38.5. ఇది చాలా తక్కువ అంటే చాలా తక్కువ. 38.5 అంటే చాలా తక్కువ. ఈ 24 ఆర్డర్స్కి 38.5లా నేను చేసిన పాత స్టోర్లో కంపల్సరీ 60 ఉంటుండే. 60.3 60 అంటే డబుల్ 120 kilometers అవుతుండే. 120 kilometers అంటే అంత కాదు కానీ ఒక 90 kilometers కంపల్సరీ అవుతుండే. ఈ 24 ఆర్డర్స్కి ఒక 90 kilometers కంపల్సరీ అవుతుండే. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ ఎంత అంటే 776 rupees నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్. సర్జిపే వచ్చేసి 15 రూపాయలు 15 rupees. 1.43 ఏమో వెయిట్ బోన్స్. ఈ -35 ఉంది కదా, ఇది నేను సండే చేసిన కాబట్టి మైనస్ సండేనే అయితే టీడీఎస్ ఇది దీని లెక్కలకు రాదు.
అయితే ఆఫర్స్ ఉంది కదా, ఇన్సెంటివ్ 190 రూపీస్ ఆఫ్ ఇన్సెంటివ్ వచ్చింది. అయితే ఈ 190, ఈ 1.43 అండ్ ఈ 15 రూపీస్ సర్జ్ పే, ఇవన్నీ ఈ 776లో కలిపితే నేను చేసింది మొత్తం 948 రూపీస్. నేను చేసిందంతా 948 రూపీస్. అయితే ఈ ప్లేస్లో ఈ 24 ఆర్డర్స్కి ఈ ప్లేస్లో ఈ 948 ఉంది కదా, ఈ దీంట్లో కంపల్సరీ సండే కాబట్టి 1200 కంపల్సరీ వచ్చేది. 1200 కంపల్సరీ వచ్చేది ఈ పాత స్టోర్లో, నేను చేసిన సైనిక్పూర్ స్టోర్లో అయితే 1200 కంపల్సరీ వచ్చేది. అది ఇంకోటి ఏంటంటే కూకట్పల్లి డిస్టెన్స్ ఏం తక్కువ కాబట్టి ఇంతే.